ఇందాక పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఎలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకోండి, అది కూడా మనోహర్ గారు చెప్పారు మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం ఈ భరోసా ఏదో ఒకసారి బతకడానికి మన ఇచ్చే డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు ఆ ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను. రైతులకి అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరగుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు 20,70,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.